నేషనల్ ఆర్డర్ రద్దు కొరకు మరి దిగువ స్థాయి నుంచి చైతన్యపరచడం కొరకు బొబ్బర్లంక నుండి రావులపాలెం వరకు పాదయాత్ర చేయడానికి ప్రతి దళిత వాడలో మరి మాదిగా మాలపల్లిలో చైతన్యపరచడానికి ఇంటింటికి గడప గడప తిరుగుతూ చైతన్యపరుస్తున్నాం. ఆ కార్యక్రమానికి మరి మన కన్వీనర్ గారు కోనల భీమారావు గారు వచ్చి సంఘీభావం తెలపడమే కాదు, కానీ ఆ విశేషమైన స్పందన మరి ఉపదేశాన్ని వారికి ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏంటంటే, మన పోరాటం పాస్టర్ల మధ్యలోనే ఉంది. పాస్టర్ గారులు చాలా నిర్లక్ష్యంతో వహిస్తున్నారు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇందాక మరి ప్రియులు చక్కని మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక మాట చెప్తారు. ఏమంటే, దళితులు అనేవారు చర్చిలో ఉన్నారు. ఇప్పుడు వారికి ఆటంకం కలిగితే చర్చిలో ఏ దళితులు ఉండడు. దళితులు అనేవాడు చర్చిలో ఉన్నాడు. ఆ దళితుల కొరకు పోరాటం చేయవలసిన సమయం ఆసనమైంది. ఆ దళితుల కొరకు పోరాటం చేయడానికి పాదిరి గారు యేసుక్రీస్తు ప్రభు లాంటి మనస్తత్వం కలిగి ఎవరైతే తన యొక్క సంఘాన్ని పాడు చేస్తున్నారో, ఎవరైతే క్రీస్తు మార్గాన్ని అనుసరించకుండా అడ్డుపడుతున్నారో వారి మీద కొరడా చూపించవలసిన సమయం ఆసన్నమైంది. ఇదే ప్రత్యేకమైన సమయం. అందరూ రోడ్డు మీదకి వచ్చి మరి బాలకృష్ణ కమిషన్ జూన్ 10వ తారీఖు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు కనుక ఆ సమయానికి మనము మన వంతుగా మరి నిరాహార దీక్షలు, అలాగే యాత్రలు, ఇలాగ మనము సభలు ఏర్పాటు చేసి అవసరమైతే మరి భీమారావు గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరి అంచెలంచెలుగా ఈ యొక్క పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో మనం ఆ రీతిగా తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. జై భీమ్, జై భీమ్.